మరి మొదటి నుండి కూడా మరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి రేవంత్ రెడ్డి గారి యొక్క నిర్ణయాల వెనకాల చాలా స్పష్టంగా హలో వాల్యూమ్ మొదటి నుండి కూడా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాల వెనకాల అనుభవ రాహిత్యం, అవగాహన రాహిత్యం, అనాలోచిత మరి నిర్ణయాలని స్పష్టంగా కనపడతా ఉన్నాయి. వారు ఏ నిర్ణయం తీసుకున్నా సరే అవన్నీ కూడా వారికి బూమరాంగ్ అవుతూ మరి ఆ నిర్ణయాల వెనకాల మరి దానికి సంబంధించినటువంటి మరి స్టేక్ హోల్డర్స్ ఎవరే కానీ, ఇటు విద్యార్థులు కానీ, అటు కార్మికులు కానీ, వ్యవసాయం పైన ఆధారపడేటువంటి మరి వ్యవసాయదారులు కానీ అందరూ కూడా వారు తీసుకున్న నిర్ణయంతో ఇబ్బంది పడుతున్నటువంటి సంగతి మన గత 5-6 నెలల నుంచి మనం చూస్తూ ఉన్నాం. మరి రీసెంట్గా 2 రోజుల క్రితం వారు హైడ్రా మరి హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ అథారిటీ అని ఒకటి కొత్తగా తీసుకొచ్చి ఈ హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి పరిసర ప్రాంత రింగ్ రోడ్ చుట్టూ ఉన్నట్టు అన్నీ కూడా కార్పొరేషన్స్ని, మున్సిపాలిటీస్ని, గ్రామ పంచాయతీలు అన్నింటినీ కూడా విలీనం చేసి మరి కార్పొరేషన్గా 3 కార్పొరేషన్లుగా ఏర్పాటు చేసి మరి భూములను రక్షిస్తాం, చెరువులను రక్షిస్తాం, ప్రభుత్వ ఆస్తులను రక్షిస్తాం, మరి నాలాలను రక్షిస్తాం అని చెప్పి ఒక స్టేట్మెంట్ మీ పేపర్లో చూసాం. దాని విధి విధానాలు కూడా మరి అసెంబ్లీ లోపల వాటిని రూపొందించి ముందుకు వస్తాం, అసెంబ్లీలో చర్చ పెడతామని చెప్పడం జరిగింది. కానీ ఇదంతా కూడా మరి ఒక స్థానిక సంస్థల యొక్క స్ఫూర్తికి, లోకల్ బాడీ స్పిరిట్కి విరుద్ధంగా పనిచేస్తున్నట్టు చాలా స్పష్టంగా కనపడతా ఉంది. మరి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు కన్న కళలు అయితే మరి రాజ్యాంగంలో సవరణలు 73, 74 సవరణల ద్వారా అధికార వికేంద్రీకరణ జరగాల, మరి పౌరులు కూడా భాగస్వాములు కావాలా ఈ యొక్క పరిపాలన అని చెప్పేసి వారు చాలా స్పష్టంగా అమెండ్మెంట్స్ తీసుకొచ్చారు. 73, 74 అమెండ్మెంట్ తీసుకొచ్చారు. కానీ దానికి విరుద్ధంగా, ఆ యొక్క స్పిరిట్కి విరుద్ధంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు నిర్ణయాలు తీసుకున్నట్టు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. అధికార వికేంద్రీకరణ జరగాల్సింది పోయి అధికారాన్ని కేంద్రీకృతం చేసి వారి చేతుల్లో అంత అధికారాన్ని పెట్టుకొని మరి భారీ ఆక్రమణలకి, భారీ కబ్జాలకి, భారీ కుంభకోణాలకి తెరలేపుతుండడానికి ఇలాంటి సందేహం లేదు. చాలా స్పష్టంగా మరి కనబడుతూ ఉంది. చాలా అంటే చాలా క్లియర్గా, క్లారిటీగా మరి ఈరోజు స్థానికంగా మరి దగ్గర ఈ రింగ్ రోడ్ లోపల మనకి జిహెచ్ఎంసీతో పాటు కలుపుకుంటే 8 కార్పొరేషన్స్, జిహెచ్ఎంసీ ప్లస్ 7 కార్పొరేషన్స్, అదేవిధంగా 20 మున్సిపాలిటీస్, 33 గ్రామ పంచాయతీస్ ఉన్నాయి. వీటన్నిటినీ కూడా అంటే ఇవి చాలా విలువగల భూములు వీటిలో ఉంటాయి, చాలా విలువగల ఆస్తులు దీంట్లో ఉంటాయి. మరి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకి అంటే ప్రజలకి ప్రాతినిధ్యం లేకుండా కేవలం 3 కార్పొరేషన్లు పెట్టి పెత్తనం చేయాలంటే ప్రయత్నం జరుగుతూ ఉంది. దీన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది, దీన్ని వ్యతిరేకిస్తుందని చెప్పి నేను స్పష్టంగా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. 2007 సంవత్సరంలో మరి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి అప్పుడున్నటువంటి ఎంసీహెచ్లో సుమారు 100 డివిజన్లు ఉండే, 100 డివిజన్స్ ఉండే. మరి అప్పుడున్నటువంటి ఎంసీహెచ్లో శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి 13 మున్సిపాలిటీలు అంటే ఈరోజు ఎల్బీనగర్ కానివ్వండి, అదేవిధంగా ఉప్పల్ కానివ్వండి, కాప్రా కానివ్వండి, మల్కాజ్గిరి, అల్వాల్, కుత్బుల్లాపూర్, కుక్కట్పల్లి, షేర్లింగంపల్లి, ఈ రకంగా శివారు ప్రాంతాల్లో ఉన్నట్టు సుమారు 13 మున్సిపాలిటీలని విలీనం చేస్తూ మరి కార్పొరేషన్లో కలపడం జరిగింది హైదరాబాద్లో. అంటే అప్పటికీ ఆ మున్సిపాలిటీస్ అన్నీ కూడా, ఈ 13 మున్సిపాలిటీలు అన్నీ కూడా స్పెషల్ గ్రేడ్, ఫస్ట్ గ్రేడ్ మున్సిపాలిటీలు, భారీ బడ్జెట్తో కూడినట్టు మున్సిపాలిటీలుగా ఉండే. అప్పుడు మున్సిపాలిటీలో చాలా చక్కగా అభివృద్ధి జరిగింది. ఆ మున్సిపాలిటీలన్నింటినీ కూడా ఫస్ట్ ఫామ్ చేసింది 1987-88లో. ఈ అన్ని మున్సిపాలిటీస్ అన్ని ఫామ్ అయింది కూడా సుమారు అప్పుడు 1987 ఆ ప్రాంతంలో. అప్పుడు నందమూరి తారక రామారావు గారు, స్వర్గీయ తారక రామారావు ఉన్నటువంటి ఫామ్ అయిన మున్సిపాలిటీస్ అవన్నీ కూడా అప్పుడు అన్ని 3rd గ్రేడ్ మున్సిపాలిటీస్ అవన్నీ కూడా అప్పుడు కొత్తగా గ్రామ పంచాయతీల నుంచి మున్సిపాలిటీ అయిన ప్రాంతాలు శివారంతా కూడా. కాబట్టి దగ్గర మరి 1987 నుంచి తీసుకుంటే మరి 2005 వరకు కూడా ఇవన్నీ మున్సిపాలిటీస్గా ఒకటొకటి స్టెప్ ఎత్తుకుంటూ స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీస్ వరకు వచ్చి భారీ బడ్జెట్తో కూడిన మున్సిపాలిటీస్ని
హైదరాబాద్లో 2007లో కలపడం జరిగింది. అప్పుడు కూడా తీవ్ర వ్యతిరేకత మరి ఆ రోజు వ్యక్తమైంది. మరి మున్సిపాలిటీలని తీసుకుపోయి కూడా హైదరాబాద్ నగరంలో కలిపితే ఇక్కడ సేవ్ అవుతుంది, ఇక్కడ ప్రజలకి తమ యొక్క సమస్యలని పరిష్కరించడానికి మరి సరైన వేదిక ఉండదు, ఏ చిన్న సమస్య అయినా సరే హెడ్ ఆఫీస్ పోవాల్సి వస్తుంది. మరి ఇదంతా కూడా అధికారాన్ని అంతా కూడా కేంద్రీకృతం చేస్తున్నారని చెప్పి ఆ రోజు మరి అపోజ్ చేసినా మరి రోజు కాంగ్రెస్ పార్టీ 2007లో మరి కలపడం జరిగిందని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాను. 2007 నుంచి స్టార్ట్ అయితే 2016 వరకు నరక యాతన మరి శివారు ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బంది పడిన పరిస్థితి పనిచేస్తూ ఉన్నాను. ఇవన్నీ మున్సిపాలిటీస్లో మరి అప్పటి వరకు 2007 వరకు వేగవంతంగా జరిగిన అభివృద్ధి అంతా కూడా కుంటుపడిపోయి ఏ చిన్న సమస్య అయినా సరే అటు మ్యాన్హోల్ రిపేర్ కానీ, ఒక స్ట్రీట్ లైట్ వేయడం కానీ, ఒక వాటర్ లైన్ వేయడం కానీ, ప్రతి చిన్నదానికి కూడా మరి కేంద్ర కార్యాలయం హైదరాబాద్ నగరానికి రావాల్సిన పరిస్థితి. దీంట్లో ఎవరు ప్రత్యక్షంగా ఇబ్బంది పడ్డారు, ఎవరు నష్టపోయారంటే ప్రజలు నష్టపోయినారు, పౌర సంఘాలు నష్టపోయినారు, రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్స్ నష్టపోయినారు, సీనియర్ సిటిజన్స్ నష్టపోయినారు. చాలా అంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మరి ఆ రోజు చూసినాం. మేము కూడా మా ప్రాంతానికి చెందిన వాళ్ళం కాబట్టి చాలా అంటే చాలా కష్ట నష్టాలతో కూడుకొని మెల్లిమెల్లిగా ముందుకు పోయి మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోజు కేటీఆర్ గారు బాధ్యత చేపట్టిన తర్వాత 2016లో ఆ సర్కిల్స్ని పెంచుకొని, జోన్స్ పెంచుకొని, ఈ యొక్క సర్కిల్స్లో అప్పుడు డిప్యూటీ కమిషనర్ అంటే డమ్మీ కమిషనర్గా ఉంటా ఉండే. అప్పటి వరకు పవర్ఫుల్ ఉన్నటువంటి కమిషనర్ సర్కిల్స్ ఉంటారో వారిని హోదాని డిప్యూటీ కమిషనర్ చేసి ఏం అధికారాలు లేకుండా ఇబ్బందికర పరిస్థితి ఉండే, డమ్మీ కమిషనర్స్ ఉండే. తర్వాత 2016లో ఈ సర్కిల్స్ అన్నింటి, మున్సిపల్ సర్కిల్స్ అన్నింటి కూడా బలోపేతం చేసి, జోనల్ సిస్టమ్ని బలోపేతం చేసి, వారికి అధికారాలు ఇచ్చి మెల్లిమెల్లిగా అభివృద్ధి చేసుకుంటూ మరి మొన్నటి వరకు కూడా ముందుకు వచ్చాం. మరి వాటి ఫలితమే చక్కగా పనిచేసాం. కాబట్టి మొన్న గ్రేట్ హైదరాబాద్లో అన్ని సీట్లు ఒకటే ఒక సీట్ తప్ప మరి అన్ని సీట్లు కూడా మేము గెలుచుకోగలిగాం, చాలా భారీ మెజార్టీతో గెలుచుకోగలిగినాం. అంటే మా పనితీరు మరి బేస్గా ఉండని కాబట్టి ప్రజలు మరి మమ్మల్ని ఆ రోజు ఆశీర్వదించి మాకు మంచి అవకాశం ఇచ్చి మళ్ళీ గెలిపించారు, మంచి మేడతో ఇచ్చారు మాకు శాసనసభ్యులకు అందరికీ కూడా. కానీ దీంట్లో చాలా ఇంకా కూడా మేము దీన్ని మెరుగుపరచాల్సిన అవసరం ఉండే, దీన్ని ఇంకా కూడా డెవలప్ చేయాల్సిన అవసరం ఉండే, ఇంకా దీని లోటుపాట్లు ఉన్నాయి, సరిదిద్దాల్సిన అవసరం ఉండే. సరిదిద్దే ప్రయత్నంలో భాగంగా మరి ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది. మరి దాన్ని గురించి మరి ఎవరైనా వింటారా, ఎవరైనా మాట్లాడతారా? ఈ శాఖ బాధ్యతలు చేపడుతున్నటువంటి ముఖ్యమంత్రి గారు దీనిపైన దృష్టి కేంద్రీకరిస్తారా? స్థానిక ప్రజాప్రతినిధుల యొక్క వారి యొక్క అనుభవాలని కానివ్వండి, వారి యొక్క వినపాలని కానీ వినే పరిస్థితులు ఉన్నారా అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతూ ఉన్నది. స్ట్రేట్గా వారు వచ్చి ఇప్పుడున్న జిహెచ్ఎంసీయే చాలా కష్టంగా ఉన్నది. మొన్న వెళ్ళిన కౌన్సిల్ మీటింగ్లో కార్పొరేటర్స్ అందరూ నానా గందరగోళం చేస్తూ ఉన్నారు. ఒక మ్యాన్హోల్ కవర్ కావాలంటే మేము హెడ్ ఆఫీస్ రావాల్సి వస్తూ ఉందని చెప్తారు. ఇప్పటికే పరిస్థితి అయోమయంగా ఉన్నటువంటి తరుణంలో మళ్ళీ కొత్త ప్రతిపాదన హైడ్రా అని తీసుకొస్తా ఉన్నారు. మొత్తం రింగ్ రోడ్ అంతా కూడా తీసుకొచ్చేసి రింగ్ రోడ్ అన్ని స్థానిక సంస్థలు తీసుకొచ్చి కలుపుతా అని చెప్తా ఉన్నారు. చాలా అంటే చాలా ఈరోజు ఎంత ఘోరమైన పరిస్థితి ఉందంటే, ఈరోజు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని చెరువులలో గుర్రపు డెక్క, దోమల బెడద పెరిగిపోయింది. ఈరోజు వ్యాధులు పెరిగిపోతూ ఉన్నాయి, పట్టించుకునే నాదుడే లేడు. ఈరోజు విష జ్వరాలు వస్తూ ఉన్నాయి నగరంలో. చాలా అంటే చాలా ఘోరమైన పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇంత పెద్ద గ్రేట్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఏముంటుందంటే, దీంట్లో కొత్త కమిషనర్ వస్తారు, వచ్చిన తర్వాత వారికి అవగాహన పెంచుకునే లోపట్టే వారికి టైం అయిపోతుంది. ఇంత పెద్ద కార్పొరేషన్లో ఒకటే కమిషనర్ ఉంటారు. మరి వారికి మొత్తం ఈ పరిసరం మొత్తం 150 డివిజన్లలో ఏ డివిజన్ ఎక్కడ ఉంటుంది, ఏ డివిజన్ లేదు, అంత ఒకటే ఒక సమస్య ఉండదు. రకరకాలైన సమస్యలు, డిఫరెంట్ ఇష్యూస్ ఉంటాయి, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ఇష్యూస్ ఉంటాయి. అవి వారికి అర్థమయ్యే లోపట్నే వారికి పుణ్యకాలం అయిపోతుంది. 2.5 years అయిపోతారు, మళ్ళీ కొత్త కమిషనర్ వస్తారు, మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేస్తారు. ఇది ఈ డ్రాబ్యాక్. కాబట్టి గత 10 సంవత్సరాలు మేము ఏకతాటిపై ఉన్నాం. కాబట్టి మరి అక్కడ మంత్రి గారు ఉన్నారు కాబట్టి, మాకు కేటీఆర్ గారు మంత్రిగా ఉండే కాబట్టి, మేమందరం కూడా శాసనసభ్యులు ఉన్నాం కాబట్టి ఆ రోజు ఒకటొకటి అధిగమించుకుంటూ, నాలాల సమస్య పరిష్కరించుకుంటూ, ట్రాఫిక్ సమస్య అధిగమించుకుంటూ చాలా చక్కగా ఒకటొక స్టెప్ బై చేసుకుంటూ వచ్చాం. ఈరోజు పూర్తిగా కుంటపడ్డది, పూర్తి కుంటపడ్డది. కాబట్టి ఎంఏడి బాధ్యతలు చేపడుతున్న ముఖ్యమంత్రి గారు ఇప్పటికే దానిపైన కింది లోతుల కింద గ్రౌండ్ లెవెల్ పోయి దాని పరిస్థితి తెలుసుకుంటే అవసరం ఉండే, కానీ దాన్ని పట్టించుకున్న పాపన పోతలేడు. అదిగాక మళ్ళీ ఇప్పుడు కొత్త ప్రతిపాదన ఏది, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి 7 కార్పొరేషన్స్ ఏవైతున్నాయో రింగ్ రోడ్ లోపల ప్లస్ గ్రేట్ హైదరాబాద్ కార్పొరేషన్ 8 కార్పొరేషన్స్తో పాటు
20 మున్సిపాలిటీలు, దాదాపు 20 మున్సిపాలిటీస్ ఉన్నాయి. దాంతోపాటు 33 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అంటే వీటన్నిటిని కూడా కలిపి దీంట్లో ఉన్నాడు కాపాడుతూ ఆల్రెడీ మీకు ఇప్పుడు హైడ్రా అనే కొత్త పేరు తీసుకొచ్చి ఇప్పుడు వారు మార్పు అనే ఒక స్లోగన్తో వస్తారు తప్ప వారు మార్పు అనే ట్రాన్స్లో పడిపోయి, మార్పు అనే పిచ్లో పడిపోయి అసలే పరిపాలన గాలికి వదిలేస్తున్నాడు. ఫ్యాక్ట్ గ్రౌండ్ రిపోర్ట్ తీసుకొని ఏ రకంగా గతంలో అసంపూర్తిగా పనులు ఎట్లా ముందుకు తీసుకుపోవాలా, కొత్త పనులు ఏం చేపట్టాలా అని దానిపైన మర్చిపోయి దాన్ని పక్కన పెట్టి మార్పు పేరు మారుస్తున్నాడు. కానీ పని ఏం చేయాలో తెలుస్తలేదు వారికి. ఆల్రెడీ మనకి ఈవీఎండి ఏమున్నది, మన గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో చక్కటి ఒక ఫామ్ చేసినాం ఆ రోజు. ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ తీసుకొచ్చి చక్కగా ఫలితాలు వచ్చి రాబట్టాం దాంతో. ఇప్పుడు దాన్ని మార్చేనికి కొత్త పేరు తీసుకొచ్చాడు హైదరాబాద్. అది కూడా సేమ్ దానికి పెద్ద పేరు ఏం లేదు. డిజాస్టర్ మేనేజ్మెంటే, డిజాస్టర్ రెస్పాన్స్ మేనేజ్మెంటే, అసెట్ మేనేజ్మెంట్ యాడ్ చేసింది. అసెట్ మేనేజ్మెంట్ ఎవరు లోకల్ బాడీ చేస్తుంది, హెచ్ఎండిఏ చేస్తుంది. కాబట్టి మళ్ళీ కొత్త డ్రామా, హైడ్రా అనేది కొత్త డ్రామా. ఇది కేవలము ఇదంతా కూడా చూస్తూ ఉంటే వారి యొక్క ఆలోచన మరి స్పష్టంగా కనపడుతుంది. అంటే వారి అవగాహన రాహిత్యం, వారి యొక్క అనాలోచితం, అంటే తెలిసిపోతుంది. ఇలాంటి ఆలోచన లేకుండా, అనుభవం లేకుండా తీసుకున్న నిర్ణయాలు ఇవి. హైడ్రాని తీసుకొచ్చి మరి 3 కార్పొరేషన్లు చేస్తూ ఉంటున్నారు. 3 కార్పొరేషన్లు చేస్తే ఇప్పటికే 20 మున్సిపాలిటీస్ ఉన్నాయి. మొన్ననే ఫామ్ చేసాం 20 మున్సిపాలిటీస్. అవి అప్గ్రేడ్ కావాలా? అక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి పౌర సంఘాలు కానివ్వండి, అక్కడ వాళ్ళని బలోపేతం చేయాలా, వారిని ఇన్వాల్వ్ చేయాలా. అక్కడ మున్సిపాలిటీ బాడీస్ ఉంటాయి, కౌన్సిల్ ఉంటుంది, కౌన్సిలర్స్ ఉంటారు, కార్పొరేటర్స్ ఉంటారు, కోఆప్షన్ ఉంటారు, చైర్మన్ ఉంటారు, మేయర్ ఉంటారు. వాటిని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఒకటే టర్మ్ అయింది ఇప్పటివరకు. కరెక్ట్. ఎప్పుడో 1987లో ఫామ్ అయిన మున్సిపాలిటీని 2007, సుమారు దగ్గర 20 సంవత్సరాలు ఉన్నటువంటి మున్సిపాలిటీని 2007లో చేస్తే ఇప్పుడు వాళ్ళు వచ్చేసి ఇమీడియట్గా వితిన్ నో మ్యాటర్ మార్పు అనే పిచ్చిలో పడి అరే గత ప్రభుత్వం చేసేటువంటి మున్సిపాలిటీని మనం ఎందుకు ఉంచాలా అనేటిది తప్పుడు ఆలోచనతోని, అవగాహన రాహిత్యంతో ఈ మున్సిపాలిటీని కలిపేసి నేను 3 కార్పొరేషన్లు చేస్తా అని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనకి ఇక్కడ ఇమీడియట్ మొన్ననే 5 years కిందనే ఫామ్ అయినటువంటి మున్సిపాలిటీస్ ఇవి. వీటిని అంటే ఇక్కడ హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీకి పట్టు లేదు కాబట్టి పరిసరాల్లో మరి ఏ రకంగా కాలయాపన చేయాలనే ఒక ధోరణితోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కనపడుతోంది తప్ప నిజంగా ప్రజలకు మీ లక్ష్యం ఏంది? వాట్ ఈజ్ యువర్ ఎజెండా? ఇన్ని మున్సిపాలిటీలు, ఇన్ని కార్పొరేషన్లు ఉన్నటువంటి ఈ యొక్క రింగ్ రోడ్లో ఉన్న ప్రాంతాన్ని అన్నింటినీ, గ్రామ పంచాయతీలు అన్నింటి కూడా నువ్వు కేవలం అన్ని కలుపుతా అంటే దీని వెనుక దురుద్దేశం కనపడుతూ ఉంది. ఇంట్లో చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది. మీ యొక్క పార్టీ కాన్సెప్ట్ ఏమో క్లియర్గా అధికార వికేంద్రీకరణ జరగాలంటే మీరు కేంద్రీకృతం చేసే ప్రయత్నంలో ఉన్నారు. దేని గురించి, ఏం చేస్తానికి అంటే ఇక్కడ ప్రజలకి ఏం చేస్తారని చెప్పలేకపోతున్నారు. మీ లక్ష్యం కనపడుతుంది, మీ లక్ష్యం స్పష్టత లేదు దీంట్లో. కేవలం అసెట్ మేనేజ్మెంట్, చెరువులని నాలని కబ్జాలు చేయకుండా కాపాడుతుంది. నీ మాస్టర్ ప్లాన్ తీసుకొస్తే ఫైనల్ చేయ మాస్టర్ ప్లాన్. మీరు హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్ని క్లియర్ చేస్తే అన్ని కాపాడినట్టే. మీరు దాన్ని పక్కన వదిలిపెట్టేసి ఈరోజు ఈ రకమైన కొత్త డ్రామా ఆడుతూ మీ పట్టు పెంచుకోవడానికి, ఎలక్షన్స్ని కాలయాపన చేయడానికి, భూ కబ్జాలు చేయడానికి, భూదందాలు చేయడానికి ఇప్పటికే చేస్తాం. ఇవన్నీ చేయడానికి స్పష్టంగా కనపడుతూ ఉంది. కాబట్టి దీన్ని మీరు స్టడీ చేస్తూ అంటున్నారు వేరే నగరాలకు. చాలా స్పష్టంగా మన ముంబై నగరంలో ఎంఎంఆర్, ఇప్పుడు ముంబై రీజియన్, మెట్రోపాలిటన్ ముంబై రీజియన్ అయితే ఉన్నదో 9 మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్నాయి, 9 మున్సిపాలిటీస్ ఉన్నాయి, ఒక నగర పంచాయతీ ఉన్నది. హైదరాబాద్ ముంబై నగరానికి ఇన్ని ఉన్నాయి మన కార్పొరేషన్స్. అదేవిధంగా మన బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా ఒక మంచి ఉదాహరణ తీసుకోవాలంటే ప్రపంచవ్యాప్తంగా ఒక మంచి నగరం అంటే టోక్యో నగరం అనేది బెస్ట్ సిటీగా మనం తీసుకోవచ్చు. దగ్గర 23 మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్నాయి, దానికి 23 మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఇట్లా ఆల్రెడీ మనకు ఉన్నటువంటి మున్సిపాలిటీస్ 20 మున్సిపాలిటీస్ ఉన్నాయి, 8 కార్పొరేషన్స్ ఉన్నాయి, ఇన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయి. దీన్ని ఏ రకంగా బలోపేతం చేయాలా, వారికి ప్రభుత్వం ఏ రకంగా సహకారం అందించాలా, దానిపైన ఆలోచన చేయక మార్పు అనే పిచ్చిలో పడిపోయి పరిపాలన ప్రజలకు ఏం అందించాలి, పరిపాలన మరి వారికి సరైనటువంటి సౌలభ్యం కలిగించేందుకు పోయి ఇబ్బందికరమైన పరిస్థితులు మరియు నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. కాబట్టి చాలా స్పష్టంగా మరి ఈ కార్పొరేషన్ 3 కార్పొరేషన్ల ద్వారా ప్రజలకి నష్టమే జరుగుతుంది, అక్కడున్న ప్రజలకి ఇబ్బంది కలుగుతుంది, మరి ప్రాతినిధ్యం సరిగా ఉండదు. మరి ఎక్కడనో పోయి హెడ్ ఆఫీస్లో ఇంత పెద్ద ప్రాంతానికి 3 కార్పొరేషన్లు సరిపోవు. కాబట్టి దీన్ని 100% మేము వ్యతిరేకిస్తున్నాము, దీన్ని దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇంత ఘోరమైన పరిస్థితి అంటే ఈరోజు
హైదరాబాద్ నగరం రోజు రోజుకి హైదరాబాద్ ఒక ఇమేజ్ పడిపోతా ఉంది. అసలు ఇప్పటికే అసలు వరల్డ్ క్లాస్ సిటీగా మంచిగా అసలు ఎంత పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతూ ఉండనంటే ఈరోజు వేరే నగరాల నుంచి వేరే రాష్ట్రాల నుంచి వచ్చి పెద్ద ఎత్తున ఇక్కడ మనకి అనేక ప్రాజెక్ట్స్ వచ్చినాయి. కానీ వీళ్ళు వచ్చిన 7 నెలల నుంచి వారు కొత్త అనుమతులు ఇవ్వకపోగా పాత అనుమతులకు వచ్చినానికి కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. ఈరోజు హైదరాబాదులో ఇప్పటికే రియల్ ఎస్టేట్ ఎవరిని చిన్న, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం అంతా కూడా రాష్ట్రానికి హైదరాబాద్ గుండెకాయ, 1 కోటి జనాభా ఉంటారు. ఇక్కడి నుంచే చాలామంది ఇక్కడికి గ్రామాల్లో చుట్టుపక్కల ఇక్కడనే కాక వేరే నగరాల నుంచి వేరే రాష్ట్రాలు వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటూ తమ తమ రోజువారీ యొక్క కార్యక్రమాలు జరుపుతూ ఉంటారు. కానీ ఈరోజు పరిస్థితి ఏంది? ఈరోజు హైదరాబాద్ గ్రేటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి ఏ చిన్న గ్రామంలో వెళ్ళినా, ఏ చిన్న ప్రాంతంలో వెళ్ళినా, ఈరోజు హైదరాబాద్ నగరమే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లా హెడ్ క్వార్టర్ పోయినా, ఏ మున్సిపాలిటీ పోయినా ఈరోజు ఏమి కొనుగోలు లేవు, అమ్మకాలు లేవు, చాలా అట్లా తటస్థంగా ఉండిపోయినది. అంటే ప్రభుత్వం ఎందుకు దీన్ని ఇంకా కూడా మరి టైంపాస్ చేయబోతుంది, ఎందుకు దీన్ని విస్మరిస్తుందో అర్థం కాని పరిస్థితి ఉంది ఈరోజు. చాలా అంటే చాలా బాధాకరమైన విషయం. ఎంత బాధ అంటే అసలు ఏం ట్రాన్సాక్షన్స్ లేవు, ఏం లేవు, చాలా అంటే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దానిపైన మరి అనుమతులు ఇవ్వకుండా కూడా ఇబ్బంది, పాత అనుమతులకు మరి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు ఇవ్వకుండా వారిని ఇబ్బంది పెట్టే పరిస్థితి. కాబట్టి రియల్ ఎస్టేట్ ఘోరంగా పడిపోయి ఈరోజు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. హైదరాబాద్ ఖ్యాతి అంతా కూడా మరి పడిపోతూ ఉంది రోజు రోజుకి. మరి ముఖ్యమంత్రి గారేమో మా పాలన బాగుంది, చాలా బాగుంది అనుకుంటా ఉన్నారు. ఒక్కసారి నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా, వారు తెలుసుకోవాలి వాస్తవాలు, గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోవాలా. మీ ఇంటెలిజెన్స్ పెట్టుకొని చేసుకుంటారా, మీ సీక్రెట్ ఏజెన్సీ పెట్టి తెలుసుకుంటారా, లేక మీకున్నటువంటి పరిచయాల ద్వారా, మీకున్నటువంటి స్నేహితుల ద్వారా పోయి తెలుసుకుంటారా? లేకపోతే నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు మారు వేషంలో పోయి, నా రిక్వెస్ట్ మీరు, ఎందుకంటే హైదరాబాద్ నగరం రోజు రోజుకి ఇట్లా వ్యాపారం పడిపోయి ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. హైదరాబాద్ కానీ తెలంగాణ రాష్ట్రంలో అనేక గ్రామీణ వాతావరణం ఇదే పరిస్థితి. తిట్టుకుంటున్నారు ప్రభుత్వాన్ని. ఎంతోమంది కేసీఆర్ అని ఉండారా, ఏం చేసిండో, మాకు అన్ని టైంకి వస్తుండే, కరెంట్ మంచిగా ఉండే, నీళ్ళు మంచిగా ఉండే, ఏమో టైంకి పెన్షన్లు వస్తుండే, అన్నీ ఇచ్చిండు, అన్నీ వస్తుండే, రైతులు అన్నీ వస్తుండే, ఇదేం కర్మరాబోయని బాధపడుతుంది. ఒక్కసారి నా రిక్వెస్ట్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారిని మారువేషంలో గ్రామీణ వాతావరణం కొంచెం పోయిరండి, హైదరాబాద్ చుట్టుపక్కల పోయిరండి, జస్ట్ పోయి చూసి వస్తే మీకు తెలుస్తుంది, ఎవరేమనుకుంటారో తెలుస్తుంది. మా బాధ ఏంటంటే అధికారం ఉంటుంది, పోతుంది, అది ఇబ్బంది లేదు. కానీ ప్రజలకు ఇబ్బంది కలగకుండా నగరానికి ఒక ఇమేజ్ పెంచే విధంగా మీరు ప్రయత్నం చేయాలి తప్ప దిగజార్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. మీరు చేసే పనుల ద్వారా దుష్పరిణామాలు ఇవన్నీ కూడా ఇవి రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. కాబట్టి దీన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా. ఈరోజు లా అండ్ ఆర్డర్ కూడా మీరు పెట్టుబడులకైతే అగ్రగామిగా ఉండే హైదరాబాద్ నగరం, అప్పుడు ప్రతి నెల ఒక కొత్త కంపెనీ వస్తూ ఉండే, ప్రతి నెల కొత్త ఇన్వెస్ట్మెంట్ వస్తూ ఉండే, రేజింగ్లు ఉంటుండే, మార్కెట్ అంతా కూడా సూపర్ మార్కెట్ ఉంటుండే. అసలు ప్రతి ఒక్కరు కూడా అప్రిషియేట్ చేస్తూ ఉండే. ఏ నగరం పోయినా హైదరాబాద్ ఇస్ డూయింగ్ బెస్ట్ సిటీ, ఎన్నో అవార్డులు అందుకున్నాం. 7-8 నెలల నుంచి ఏమైంది? అసలు అధికారం మారిపోగానే ఎట్లా ఉంటుందా? మన బెస్ట్ ఎగ్జాంపుల్ మనం బెంగళూరు తీసుకోవాలి. ఎవరే పార్టీ అధికారం ఉన్న గ్రాడ్యువల్ గ్రోత్ ఉంటుంది, ఫస్ట్ క్లాస్ మంచి అడ్మినిస్ట్రేషన్ నడుస్తుంది అక్కడ అంతా కూడా, ముంబై నగరం. కానీ మనకేమైంది ఇక్కడ? కాబట్టి ఇది చాలా అంటే చాలా ఆలోచన చేయాల్సిన విషయం. నేను ముఖ్యమంత్రి గారిని నేను దయచేసి కొడుతా ఉన్నా, ఈరోజు పెట్టుబడులు వస్తలేవు, నీ రియల్ ఎస్టేట్ పడిపోయింది, లా అండ్ ఆర్డర్ సంగతి ఒక్కసారి మీరు సమీక్షించండి. అన్ని శాఖలు మీ దగ్గర ఉన్నాయి, హోమ్ మీ దగ్గర ఉంది, ఎంఏడి మీ దగ్గరనే ఉన్నది. ఒకసారి సమీక్షించండి, తెలుసుకోండి, దాన్ని సరిగ్గా ప్రయత్నం చేయండి. అంతే తప్ప నా పాలన మంచిగా ఉందని చెప్పేసి కండవాలు వేసుకుంటూ పోతున్నది కరెక్ట్ కాదు ముఖ్యమంత్రి గారిది. నేను చెప్తున్నా, కలిసి పనిచేసేటువంటి ఒక ఆ సాన్నిధ్యంతో చెప్తా ఉన్నాను, మీరు వాస్తవాలు తెలుసుకోండి. మీరు నిన్న స్టేట్మెంట్ చూశాను, మా పరిపాలన బాగుందని చెప్పేసి అందరు ఎమ్మెల్యేస్ ఎవరిని పరిపాలన బాగుంది వస్తలేరు, ఆడ పని జరుగుతూనే వస్తుంది, నీ దగ్గరికి పని అవుతుందని వస్తలేరు, పని అయితే నేను స్టేట్మెంట్ చూసి ఒక మా సహచర శాసనసభ్యుడిది, అరే మా 7 నెలల నుంచి పని అయితే లేదు, మొత్తం కుంటుపడ్డది కాబట్టి పోతే పని అవుతుందని పోతున్నా అని చెప్పి స్టేట్మెంట్ చూసిన నేను. వీరేమో నిన్న సభల బ్రహ్మాండంగా పరిపాలన సాగుతున్నది, బాబు అందరూ వస్తున్నారు నా దగ్గరికి అని చెప్తా ఉన్నారు. కాదు, మీరు కిందికి రావాలి ముఖ్యమంత్రి, మీరు ఆ స్థాయి నుండి వాస్తవాలు గ్రౌండ్ రియాలిటీ మీరు విస్మరిస్తున్నారు, తెలుసుకోవాలా. ఈ ఒకటే విషయం కాదు, అనేక విషయాల పట్ల మీరు అధికారం వచ్చి 7-8 నెలలకే మీరు ఆ మత్తులో పడిపోయినారు, వాస్తవాలు గ్రహించే పరిస్థితులు లేరు, వాస్తవాలు తెలుసుకోవాలని చెప్పేసి నేను సందర్భంగా కోరుతా ఉన్నాను. కాబట్టి నేను చాలా స్పష్టంగా ఏదైతే ఈరోజు ఉన్నదో
స్టేట్మెంట్ ఏదైతే ఉందో హైడ్రా అనేది కాన్సెప్ట్ తీసుకొచ్చి 3 కార్పొరేషన్ చేస్తున్నారో మనం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. గతంలో ఉన్నటువంటి 20 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లు, హైదరాబాద్ కాక 7 కార్పొరేషన్లు ఉన్నాయి, 33 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటికి టైంలో ఎలక్షన్స్ పెట్టండి. 33 గ్రామ పంచాయతీకి అన్ని గ్రామ పంచాయతీలు ఖచ్చితంగా ఎలక్షన్ పెట్టాలి. రేపు జనవరిలో మున్సిపాలిటీస్ యొక్క టర్మ్ 20 మున్సిపాలిటీస్ ప్లస్ 7 కార్పొరేషన్స్ టర్మ్ అయిపోతుంది. అన్ని మున్సిపాలిటీస్తో పాటు అన్ని కార్పొరేషన్స్తో పాటు రాష్ట్రంలో ఇక్కడ కూడా ఎలక్షన్స్ పెట్టాలి. దీన్ని కాలయాపన చేసే పని పెట్టకండి, టైంపాస్ చేసే పని పెట్టకండి. హైదరాబాద్ ప్రజలు ఇప్పటికే మేము గతంలో చాలా కష్టాలు ఎదుర్కొన్నాం, 10 సంవత్సరాలు ఇబ్బంది పడ్డాం 2007 నుంచి 16 వరకు. కాబట్టి మీరు ఈ ప్రయత్నం మానేసి మున్సిపాలిటీస్ని అప్గ్రేడ్ చేసుకుంటూ బలోపేతం చేసుకుంటూ మీరు చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. దయచేసి మీరు మార్పు అనే మత్తులో పడి పాలనని పరిపాలనని గాలికి వదిలేకేయండి. మీరు పేరు మారుస్తున్నారు, ఇబ్బంది లేదు, కానీ ఆ పనితీరు కూడా చూడండి. హరితహారాన్ని ఈరోజు వన మహోత్సవం అని పేరు పెట్టినారు, ఓకే, బట్ ఏం జరుగుతుంది అసలు చూసిరా? అసలు ఒక్కసారి ప్రతి పేరు రైతు బంధుని రైతు భరోసా చెప్పి పడ్డదా పైసలు? అసలు ఏమన్నా ఒక్కటి కాదు, ఒక స్కీమ్స్ పక్క రాష్ట్రంలో ఒకటే ఫస్ట్ రాగానే రిట్రోస్పెక్టివ్తో పాటు పెన్షన్ ఇచ్చినారు, 4,000 రూపాయలతో పాటు 3 యాడ్ చేసి పెన్షన్ ఇచ్చినారు. అక్కడ రాష్ట్రం కంపేర్ చేస్తున్నారు, బ్రహ్మాండంగా జరుగుతుంది పక్క రాష్ట్రంలో, మనకేమవుతుంది రియల్ ఎస్టేట్ అందరూ కూడా అక్కడ పోతామంటారు. అక్కడ లేదు, ఏం లేదు, పోతానికి రెడీ అవుతున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచన చేసి వాస్తవాలు గ్రహించి మరి తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా దీనిపైన ఒక్కటికి 10 సార్లు అధ్యయనం చేసి మరి మనకు ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్న మున్సిపాలిటీస్ మరి మొన్ననే రీసెంట్గా ఫామ్ అయినాయి కాబట్టి వాటిని బలోపేతం చేయండి, కార్పొరేషన్స్ మున్సిపాలిటీస్ని వాటిని ఎంకరేజ్ చేయండి. సో దట్ ఫ్యూచర్లో మళ్ళీ మీరు కార్పొరేషన్ పెద్ద చేయాలంటే మర్జే చేయాలంటే కూడా వారికి ఆ స్తోమత ఉండాలా, వారికి ఆ పేయింగ్ కెపాసిటీ, ట్యాక్స్ కట్టే కెపాసిటీ రావాలా. కాబట్టి ఇవన్నీ జరగాలంటే ఈ అనుభవాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మీరు దయచేసి చేయాలా. మీరు దయచేసి సినిమా చూపించే పని బంద్ చేయండి. కొత్తగా 3D సినిమా ఏం స్క్రీన్ లేకుండా ఏం లేకుండా ఇక ముఖ్యమంత్రి గారు మాటలు చెప్తా ఉంటే కల్కి సినిమా పనికిరాదు, మనకి కల్కి సినిమా పనికిరాదు. 3D సినిమా వాటికి అద్దాలు చూసే అవసరం, అద్దాలు లేకుండా 3D మూవీ చూపిస్తున్నాడు. న్యూయార్క్ సిటీ చేసేస్తా అంటాడు, మహేశ్వరంలో పోయి న్యూయార్క్ సిటీ చేసేస్తాడు. న్యూయార్క్ సిటీ 200 సంవత్సరాలు పట్టింది కట్టనికి. న్యూయార్క్ సిటీ తలదన్నే విధంగా మహేశ్వరంలో సిటీ చేస్తా అంటాడు. మళ్ళీ ఇంకోటి ఏంది, శంషాబాద్లో మెడికల్ టూరిజం ల్యాబ్ పెడతారు, మెడికల్ టూరిజం హబ్ పెడతా అంటారు. అంటే ఏం చేస్తారు మెడికల్ టూరిజం శంషాబాద్లో ఎక్కడ చేస్తారు? మూడోది వచ్చి రాజకొండలో ఫిలిం ఇండస్ట్రీ కడతాడు. అంటే సినిమా తీయకుండానే సినిమా అంటే ఈ మామూలు సినిమా కూడా కాదు, 3D మూవీ చూపిస్తున్నాడు, 3 డైమెన్షనల్ మూవీ మనకు చూపిస్తున్నాడు. ఎట్లుందంటే ముఖ్యమంత్రి గారి ఉట్టికెక్కలేని వాడు స్వర్గానికి ఎగిరినట్టుంది. కాబట్టి గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోండి. మేము గతంలో తీసుకున్న పనులు పూర్తి చేయండి. ఒక ఫ్లైఓవర్ ఓపెన్ చేయడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి దయచేసి గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి పోయినాయి. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక కాన్సెప్ట్తో వచ్చినారు, తర్వాత రాజశేఖర రెడ్డి గారు కొన్ని కంటిన్యూ చేశారు, తర్వాత మేము వచ్చి ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకుపోయినాం, హయ్యర్ లెవెల్ తీసుకుపోయినాం. దాన్ని టాప్ సిటీగా బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చినాం, పెట్టుబడులకి ఒక స్వర్గధామంగా తయారు చేసాం హైదరాబాద్ నగరాన్ని. మీరు నెక్స్ట్ లెవెల్ తీసుకోండి, మరి ప్రజలు హర్షిస్తారు తప్ప ఎంతసేపు మార్పు ఆనవాళ్ళు ఉండొద్దు. ఇది మంచి పద్ధతి కాదు, మంచి పరిణామం కాదు. ప్రజాస్వామ్యంలో దిస్ ఇస్ నాట్ ఏ గుడ్ ప్రాక్టీస్. కాబట్టి మీరు పరిపాలన పైన దృష్టి పెట్టి హైదరాబాద్ ఇమేజ్ కాపాడుతూ అటు రాష్ట్రాన్ని కూడా ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి తప్ప మీరు ఇవన్నీ మానుకొని అందరి యొక్క అభిప్రాయాలు తీసుకొని అందరి అనుభవం ఉన్నటువంటి నాయకులు కానీ అధికారుల యొక్క మీరు ఒపీనియన్ తీసుకొని మీరు స్టెప్స్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. బట్ ఈ రైట్ టైం ఇప్పుడైతే ఇమీడియట్గా మాత్రం ఈ హైడ్రా అనేది పెట్టండి, మీరు పేరు మార్చి పెట్టండి, కానీ మర్జింగ్ది మాత్రం మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ థ్యాంక్ యూ. సెలవు తీసుకుంటాం. మీడియా మిత్రులకు నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన గౌరవానికి తగ్గట్టు ఆ ముఖ్యమంత్రి అనే పదవికి ఆ స్థాయికి తగ్గట్టుగా ఆయన పనిచేయాలి, మాట్లాడాలి. కానీ ఆయన ముఖ్యమంత్రి అనేటటువంటిది మర్చిపోయి ఏదో ప్రతిపక్ష పార్టీలో ఏదో నాయకుడిగా కొనసాగుతున్నా అనేటటువంటి ధోరణితో ఆయన మాట్లాడుతున్నటువంటి తీరు నిజంగా అహంకారాన్ని, ఆయన లోపల ఉన్నటువంటి అహంభావాన్ని, అధికారం మత్తులో ఆయన ఎట్లా తేలియాడుతున్నాడో చాలా స్పష్టంగా తెలంగాణ సమాజానికి కూడా అర్థమవుతూ ఉంది, కనబడుతూ ఉంది. మా పార్టీ ఎమ్మెల్యేల ఇళ్ల చుట్టూ, ఎమ్మెల్సీల ఇళ్ల చుట్టూ తిరిగి కండువాలు కప్పడంలో ఉన్నటువంటి శ్రద్ధ
రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో కానీ నిరుద్యోగులను పిలిచి మాట్లాడడంలో కానీ ఏమాత్రం కూడా ఈ ముఖ్యమంత్రి కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు కానీ ఎవరు కూడా చూపిస్తలేరు. ఇంకా దుర్మార్గం ఏంటంటే ఇప్పుడే చాలా వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. సెక్రటరియట్ ఏరియా చుట్టూ మొత్తం సచివాలయం చుట్టూ మొత్తం పోలీసుల రక్షణ, వేలాది మంది పోలీసులతో సచివాలయాన్ని వాళ్ళే దిగ్బంధించుకున్నారు. ఇక యూనివర్సిటీలు అన్నీ కూడా పోలీసుల నిర్బంధంతో, ఉస్మానియా యూనివర్సిటీ కానీ జేఎన్టీయూ కానీ అగ్రికల్చర్ యూనివర్సిటీ కానీ మొత్తం పోలీసుల నిర్బంధంతో ఆ యూనివర్సిటీలన్నీ కూడా అట్లనే తయారైపోయినాయి. ఏంది అసలు విషయం అంటే వీళ్ళే గతంలో చెప్పినట్టుగా ఒక జాబ్ క్యాలెండర్ విడుదల చేసి వివిధ పోటీ పరీక్షలకు సంబంధించి అది డిఎస్సి అయినా గ్రూప్ 1 అయినా గ్రూప్ 2 అయినా గ్రూప్ 3 అయినా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా జరిగే ఎగ్జామ్స్ అయినా ఇతర డిపార్ట్మెంట్ల ద్వారా జరిగే ఎగ్జామ్స్ అయినా వాటికి సంబంధించి ఒక జాబ్ క్యాలెండర్ 2 లక్షల ఉద్యోగాలతో విడుదల చేసి సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం విత్ డేట్స్ మేము గెలిచిన తర్వాత ఫస్ట్ క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని ఆ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పారు. కానీ ఆ మాటను వీళ్ళు నిలబెట్టుకోలేరు. గతంలో ఇదే అశోక్ నగర్లో కోచింగ్ సెంటర్ల చుట్టూ రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు, ఆనాడు మధుయాష్కి గౌడ్ గారు, చాలామంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తిరిగి నిరుద్యోగులను కలిసి వాళ్ళతో మాట్లాడి అప్పటి మా ప్రభుత్వంపై అడ్డగోలుగా విమర్శలు చేసి నిరుద్యోగుల్లో యువతలో ఒక రకమైనటువంటి ఆందోళనను మా పట్ల వ్యతిరేక భావాన్ని ప్రేరేపించినారు. మరి ఇవాళ వీళ్ళు అధికారంలోకి వచ్చినాక ఆనాడు ఏవైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళని కలిసినప్పుడు కానీ రాహుల్ గాంధీ వచ్చినప్పుడు కానీ వీళ్ళ మేనిఫెస్టోలో కానీ వీళ్ళ ఎన్నికల ప్రచార సభల్లో కానీ వాళ్ళకి ఏవైతే మాటలు చెప్పిండ్రో ఆ చెప్పిన మాటలు నిలబెట్టుకోకుండా ఇవాళ నిరంకుశంగా ఒక నియంతలాగా ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తున్న తీరును బీఆర్ఎస్ పార్టీ చాలా తీవ్రంగా ఖండిస్తున్నది. మీరే చెప్పారు మెగా డిఎస్సి వేస్తాము 25,000 ఉద్యోగాలతోని టీచర్ ఉద్యోగాలతో అన్నారు. ఇవాళ గ్రూప్ 2లో 2,000 పోస్టులు పెంచి నోటిఫికేషన్ ఇస్తామన్నారు ఆనాడు. గ్రూప్ 3లో 3,000 పోస్టులు పెంచి నోటిఫికేషన్ ఇస్తామన్నారు ఆనాడు. స్వయంగా నేను ఆడ ఎమ్మెల్యేగా ఉన్నా, మా వివేక్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. అసెంబ్లీలో ఆనాడు సిఎల్పి నాయకులైనటువంటి బట్టి విక్రమార్క గారు గ్రూప్ 1లో 1:100 మెయిన్స్కి పిలవాలని చెప్పి ప్రభుత్వాన్ని అప్పటి ప్రభుత్వాన్ని మమ్మల్ని డిమాండ్ చేసిండు. అసెంబ్లీ రికార్డ్స్లో కూడా అది ఉన్నది. కానీ ఇవాళ మీరేం చేస్తూ ఉన్నారు? ఆనాడు మీ అవకాశం కోసం మీరు గద్దెనెక్కడం కోసం నిరుద్యోగులను వాడుకొని యువతను రెచ్చగొట్టి పబ్బం గడుపుకొని ఒడ్డెక్కేదాకా ఓడమల్లన్నా ఒడ్డెక్కినాక బోడమల్లన్న అన్నట్టుగా ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులను పక్కన పడేసి వాళ్ళతో కనీసం చర్చలు జరపకుండా మాట్లాడకుండా వాళ్ళను పిలవకుండా ఇవాళ వాళ్ళను ఉగ్రవాదుల్ని చూసినట్టు చూస్తున్నారు. అరే ఏందా దుర్మార్గం? ఈ చల్లటి చలిలో మొత్తం వాన పడుతుంటే తెల్లారి 4 దాకా నిన్నగాక మొన్న అశోక్ నగర్లో దిల్సుఖ్ నగర్లో నిరుద్యోగులు ఆందోళన చేస్తే ఒక్క కాంగ్రెస్ నాయకునికి కూడా కనబడదా? 3-4 దీక్షలు నిరాహార దీక్షలు చేస్తే ఒక్క కాంగ్రెస్ నాయకుని కూడా కనబడకపోగా ముఖ్యమంత్రి ఏం మాట్లాడతాడు? వాళ్ళు ఒక్కరు కూడా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయితే లేరు, వాళ్ళు దీక్షలు చేస్తున్నారని మాట్లాడతారు. మోతీలాల్ అనే సోదరుడు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నట్టు ఆయనకు హాల్ టికెట్ వచ్చినట్టు నిరుద్యోగులందరూ సోషల్ మీడియాలో పెట్టేసరికి నీ మూతి మీద దేనితో కొట్టినట్టయిందో ముఖ్యమంత్రి నువ్వే ఆలోచన చేసుకో. ఇంకా కొంతమంది గురించి ఏం మాట్లాడతాడు? వాళ్ళకు ఉద్యోగాలు లేవు కాబట్టి రాజకీయ నిరుద్యోగులు వాళ్ళకు ఉద్యోగాలు కావాలని వాళ్ళు దీక్షలు చేస్తున్నారని అవహేళన చేస్తూ మాట్లాడతారు. మరి నువ్వు కూడా గతంలో చేసినావు కదా, నువ్వు కూడా ముఖ్యమంత్రి ఉద్యోగం కోసమే చేసినావు అని అనుకోవాలా దీక్ష? నువ్వు కూడా గతంలో పోరాటం నిరుద్యోగుల తరపున కొట్లాడినావు కదా, మాట్లాడినావు కదా, నీ ముఖ్యమంత్రి ఉద్యోగం కోసం నిరుద్యోగులను వాడుకున్నావు అని చెప్పి ఇప్పుడు వాళ్ళు అనుకోవాలా? ఇక వీటికి పైపెచ్చు ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి గారి శిష్యుడు మాట్లాడతాడు, వాళ్ళు బలిసి దీక్షలు చేస్తున్నారు, బలిసి నిరుద్యోగులు రోడ్డు ఎక్కుతున్నారు, పోరాటాలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాట్లాడతారు. అంటే ఇవాళ వీళ్లకు కళ్ళు నెత్తికెక్కి అధికారం మదం ఎక్కి అహంకారంతో దుర్మార్గంగా వీళ్ళు నిరుద్యోగుల పట్ల చేస్తున్నటువంటి మాటలు వ్యాఖ్యలు ఇవన్నీ కూడా ఇవాళ తెలంగాణ సమాజం గమనిస్తూ ఉంది. ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నది ఏంది? నిరుద్యోగులు డిఎస్సి పరీక్ష వాయిదా వేయాలి. ఆగస్టు 5 వరకు డిఎస్సి పరీక్ష ఉండి ఆగస్టు 6 ఒక్కరోజు మాత్రమే గ్యాప్ ఉండి ఆగస్టు 7, 8 మళ్ళా గ్రూప్ 2 ఉంది అని చెప్పి వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. కాబట్టి నేనేమంటున్నా అంటే గ్రూప్ 1 పరీక్షల విషయంలో కానీ గ్రూప్ 2 విషయంలో కానీ గ్రూప్ 3 విషయంలో కానీ డిఎస్సి విషయంలో కానీ వాళ్ళు కొంత వ్యవధి ఉద్యోగాలకు సంబంధించినటువంటి పోటీ పరీక్షలు పెట్టొద్దు, నోటిఫికేషన్లు ఇవ్వద్దని నిరుద్యోగులు మాట్లాడతలే. మేము ప్రిపేర్ కావడానికి సిలబస్ చేంజ్ ఉంటుంది కాబట్టి
డిఎస్సికి ఒక రకమైన సిలబస్ ఉంటుంది, గ్రూప్ 2 కో రకంగా ఉంటుంది, గ్రూప్ 1 కో రకంగా ఉంటుంది. కాబట్టి కొంత మాకు వ్యవధి ఇవ్వండి ప్రిపేర్ కావడానికి అని నిరుద్యోగులు అడుగుతున్నారు. దాంట్లో తప్పేముంది? భేషజాలకు ఎందుకు పోవాలి ఈ ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వము? ఇంత అహంకారం ఎందుకు, ఇంత కండకవరం ఎందుకు మీకు? అంటే ఇప్పుడు ఏం ఎన్నికలు లేవనా? సమీప భవిష్యత్తులో ఎలాంటి ఎన్నికలు లేవు కాబట్టి వీళ్ళతోనేం కాదు, ప్రజలతోనేం కాదు, మేమేం చేసినా మమ్మల్ని ఎవరు అడిగేటోళ్ళు లేరు, పట్టించుకునేటోళ్ళు లేరు. అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, గద్దెనెక్కినాం. పార్లమెంట్ ఎన్నికల్లో కొన్ని సీట్లు సంపాదించడం. ఇప్పుడు సమీప భవిష్యత్తులో ఏ ఎన్నికలు లేవు కాబట్టి ఎవరిని పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదనే ధోరణిలో ఇవాళ పుండు మీద కారం చల్లినట్టుగా రెచ్చగొట్టే విధంగా ఈ ముఖ్యమంత్రి గారు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ మాట్లాడుతున్నారు. ఇవాళ సచివాలయ ముట్టడికి నిరుద్యోగులు పిలుపునిస్తే రాష్ట్ర వ్యాప్తంగా మా బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగ నాయకులను ఇళ్లకు పోయి అరెస్ట్ చేస్తూ ఉన్నారు. యూనివర్సిటీలో హాస్టళ్లకు పోయి అరెస్ట్ చేస్తూ ఉన్నారు. తర్వాత మొత్తం సచివాలయాన్ని పోలీసులు, వేలాది మంది పోలీసులతో దిగ్బంధించారు, యూనివర్సిటీలన్నీ దిగ్బంధించారు. సరే ఇవాళ ఒక్కరోజు ఆపుతారు, సచివాలయం ముట్టడికి నిరుద్యోగులు పిలిపించారు కాబట్టి ఇవాళ ఒక్కరోజు కంట్రోల్ చేస్తారు. మరి రేపేంది, ఎల్లుండేంది? ఇట్లా ఎన్ని రోజులు నిరుద్యోగులతో పెట్టుకుంటారు? లక్షలాది మంది యువతతోని, వాళ్ళ మనోభావాలతోని ఎన్ని రోజులు మీరు ఆటలు ఆడుకుంటారు ముఖ్యమంత్రి గారు? అడుగుతున్నాం మేము. మీరే కదా ప్రియాంక గాంధీ గారితో చిలక పలుకులు పలికిచ్చింది, మీరే కదా ఖర్గే గారితో మంచి ముచ్చట్లు చెప్పించింది, మీరే కదా రాహుల్ గాంధీ గారిని తీసుకొని వచ్చి వాళ్ళ దగ్గర కూర్చుండబెట్టి మాయ మాటలు చెప్పించింది. మరి వాళ్ళ మీకు ఏమైంది? అధికారం వచ్చిన తర్వాత ఆ నిరుద్యోగులను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పి వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. చాలామంది మీద కూడా అక్రమ కేసులు పెట్టినారు. ఇవాళ మేము పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం, పెట్టిన కేసులను బేషరతుగా ఎత్తివేయాలి. అరెస్టు చేసినటువంటి, ఈరోజు అరెస్ట్ చేసిన విద్యార్థి నాయకులను కానీ, నిరుద్యోగులు కానీ, యువత కానీ వాళ్ళని బేషరతుగా విడుదల చేయాలి. మూడవ మాట, ముఖ్యమంత్రి గారు మొన్న మాట్లాడినటువంటి మాటలు డెఫినెట్గా అవి తెలంగాణ సమాజం ఖండించదగ్గ మాటలు, అహంకారంతో మాట్లాడినటువంటి మాటలు. గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఎన్నడూ కూడా వారు ఇట్లా మాట్లాడలే. మరి మొన్నటిదాకా ఈ పౌర సమాజంలో ఉండేటటువంటి కొంతమంది మేధావులు మా ప్రభుత్వం మీద 10 ఏళ్ళు విరుచుకుపడ్డోళ్ళు ఇవాళ ఒక్కరు కూడా ముఖ్యమంత్రి మాటల మీద మాట్లాడతలేరు. కోదండరామ్ గారు ఇటు వేయరు, ఆకునూరు మురళి అనేట ఆయన ఇటు వేయండు, హరగోపాల్ గారు ప్రొఫెసర్ వారు ఇటు వేయరు. ఇంకా తెలంగాణలో చాలామంది మేధావులు ఆనాడు మా ప్రభుత్వం మీద అంటే విరుచుకుపడ్డటువంటి వాళ్ళు ఇవాళ ముఖ్యమంత్రి ఇంత అహంకారంతో నిరుద్యోగుల పట్ల దీక్షలు చేస్తున్న, నిరాహార దీక్షలు చేస్తున్నటువంటి వారి పట్ల ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే మీరు ఒక్కరు మీ నోరు ఎందుకు బయటకు వస్తలేదు? మీ పేపర్ మీద రాసే మీ రాతలు, మీ పెన్ను ఎందుకు గదులుతలేదు? ఇంకా అయిపోయింది ఆ పెన్నులా? లేకపోతే మీ నోళ్ళల్లో ఏమన్నా మాట్లాడొద్దని చెప్పి ఇక మూతికి ఏమైనా ప్లాస్టర్ వేసుకున్నారా? లేకపోతే ముఖ్యమంత్రిని చూసి భయపడుతున్నారా? రేవంత్ రెడ్డిని చూసి భయపడుతున్నారా? ఎటువైండ్రు కోదండరామ్ గారు, ఎటువై రాకునూరు మురళి గారు, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఎటువైర్రు? ఇంకా చాలామంది మేధావులు అన్నాడు మా మీద ఆర్టికల్స్ రాసిన వాళ్ళు, టీవీ చర్చలలో పాల్గొన్న వాళ్ళు, ఫోన్ ఇన్లలో మాట్లాడిన వాళ్ళు, అంటే అశోక్ నగర్కు, దిల్సుఖ్ నగర్ కురికిన వాళ్ళు. ఎటువైనండి మీరంతా? రాజకీయ నిరుద్యోగులు దీక్షలు చేస్తున్నారు, వాళ్ళకు ఉద్యోగం లేదని ముఖ్యమంత్రి మాట్లాడితే ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఖండించడా అండి? పౌర సమాజంలో ఒక మేధావి ఖండించడా అండి? ఒక కోచింగ్ సెంటర్ నడుపుకునే ఆయనకి ఈ పరీక్షలు వాయిదేస్తే 100 కోట్లు వస్తాయని చెప్పి కోచింగ్ సెంటర్ల నిర్వాహకులను ముఖ్యమంత్రి విమర్శిస్తే ఒక మేధావి మాట్లాడా? కాంగ్రెస్ పార్టీలో మరి ఇది కాంగ్రెస్ పార్టీ వైఖరా ముఖ్యమంత్రి మాట్లాడింది? నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అడుగుతున్నా, బట్టి గారిని అడుగుతున్నా, శ్రీధర్ బాబు గారిని అడుగుతున్నా, సీనియర్ నాయకులు దామోదర్ రాజనరసింహ గారిని అడుగుతా ఉన్నా, జగ్గారెడ్డి అన్నని అడుగుతా ఉన్నా, జీవన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. మరి ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది అది కాంగ్రెస్ పార్టీ వైఖరా? నిరుద్యోగులు అంటే మీ కాంగ్రెస్ పార్టీకి ఆ రకమైనటువంటి భావన ఉందా? మరి మీరు సీనియర్లు ఎందుకు స్పందిస్తలేరు? నిరుద్యోగుల మీద కేసులు పెడుతుంటే, వాళ్ళని గొడ్లను ఈడ్చినట్టు ఈడ్చి పోలీస్ వ్యాన్లలో వారేస్తుంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఏం చేస్తున్నారు? పౌర సమాజంలో ఉన్న మేధావులు ఏం చేస్తున్నారు? ఇంత నియంతృత్వంగా, నిరంకుశంగా రేవంత్ రెడ్డి దుర్మార్గం చేస్తూ ఉంటే ఎందుకు తెలంగాణ సమాజం గొంతెత్తుతలేదు? కానీ మేము మాత్రం ఒక విషయం స్పష్టంగా ఇవాళ నిరుద్యోగులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎవరు మీ వెనక ఉన్నా లేకున్నా కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ డెఫినెట్గా మేమంతా మీ వెనుకుంటాం. మీ పక్షాన ఈ ప్రభుత్వ నియంతృత్వ వైఖరి మీద కొట్లాడతాం, మీకోసం అండగా నిలబడతాం. ఇప్పటికీ మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు నిన్ననే చెప్పినారు, రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో డెఫినెట్గా అసెంబ్లీ సమావేశాల్లో నిరుద్యోగుల పక్షాన బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా గొంతెత్తుతుంది, గలం విప్పుతుంది.
మీ పక్షాన ఖచ్చితంగా నిలబడతామని చెప్పి నిన్ననే మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్పారు. క్షేత్రస్థాయిలో కూడా మీరు ఎలాంటి ఆందోళనలు చేసినా కార్యక్రమాలు చేసినా ఇప్పటికే మా బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం మీకు అండగా నిలబడుతుంది. రాబోయే ఒక 4-5 రోజుల్లో ఇదే తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం డెఫినెట్గా ప్రతినిధుల సమావేశాన్ని కూడా పెట్టుకుందామని చెప్పి నిన్ననే కేటీఆర్ గారు మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు మాకు ఆదేశం ఇచ్చినారు. సో దాంట్లో కూడా రాబోయే రోజుల్లో నిరుద్యోగుల పక్షాన ఏ రకమైనటువంటి కార్యక్రమాలు తీసుకోవాలి, మీకు ఎట్లా అండగా ఉండాలి, ఈ ప్రభుత్వం మెడలు వంచడానికి మేమేం చేయాలనేటటువంటిది కూడా దిశానిర్దేశం తెలంగాణ భవన్ వేదికగా వారు చేస్తామని చెప్పి కూడా నేను చెప్పినారు. రాబోయే 4-5 రోజుల్లో కూడా ఆ సమావేశం పెట్టుకుంటామని కూడా మేము నిరుద్యోగులకు యువతలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు ఎవరు అధైర్యపడద్దు, గట్టిగా ఉండండి, మొండి ఉండండి. డెఫినెట్గా మీ వెనుక బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. ఈ ప్రభుత్వం మెడలు వంచుదాం. ప్రభుత్వం గతంలో చెప్పినట్టుగా జాబ్ క్యాలెండర్ 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించి విడుదల చేసేటట్టుగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొద్దాం. డిఎస్సి విషయంలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 విషయంలో కానీ మిగతా కొన్ని ఉద్యోగాలకు సంబంధించి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చి వాళ్ళకు పోస్టింగ్లు ఇవ్వనటువంటి పరిస్థితుల మీద కానీ ఇతర అన్ని విషయాల పట్ల డెఫినెట్గా నిరుద్యోగుల పక్షాన మా పార్టీ నిలబడుతుంది. మా విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిజంగా మేము చాలా సీరియస్గా కమిట్మెంట్తో మీతో పనిచేస్తాం. ఇప్పటికైనా నేను తెలంగాణలో ఉండే మేధావులు గతంలో మా ప్రభుత్వంపై ఒంటి కాలు మీద లేచిన వాళ్ళు అంటే ఇక ఉరికొచ్చిన వాళ్ళు ఇవాళ మీరు కూడా గొంతులు విప్పాలి, గలాలు విప్పాలి. మీ నోళ్ళు ఎందుకు మూగబోతున్నాయి, మీరు ఎందుకు మాట్లాడతలేరు, ఈ జరుగుతున్నటువంటి పరిస్థితులు, దారుణాలు, దుర్మార్గాలు మీ కళ్ళకు కనబడతలేవా? ఇవాళ నిరుద్యోగులు మాట్లాడితే వాళ్ళని కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులను మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. మరి ఇదే నిరుద్యోగులు మీ చుట్టూ కూడా వచ్చారు కదా, మీరు ఎందుకు మాట్లాడతలే? కోదండరామ్ గారు, ఆకునూరు మురళి గారు, నాగేశ్వర్ గారు, ఇటువేరు మీరంతా. దయచేసి పౌర సమాజం కూడా తెలంగాణలో ఉండేటటువంటి బుద్ధిజీవులు, పౌర సమాజం మేధావులందరూ కూడా ఈ నిరుద్యోగుల సమస్యలకు సంబంధించి వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటానికి మద్దతుగా అందరూ కూడా బయటకు రావాలి, మాట్లాడాలి. ఈ కమ్యూనిస్టు పార్టీలకు ఏమైనాయి నాకు అర్థమవుతలే. పోరాటాలే మా ఎజెండా అని చెప్పుకునే సిపిఐ కానీ సిపిఎం కానీ నిరుద్యోగులు ఇంత పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వస్తుంటే కమ్యూనిస్టు పార్టీలు ఎందుకు మాట్లాడతలేవు? మేము అడుగుతా ఉన్నాం, మీకు బాధ్యత లేదా? మీకు న్యాయం అనిపిస్తుందా ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు? కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసేటటువంటి విమర్శలు, నిరుద్యోగుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేటట్టుగా వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు మీకు కరెక్ట్ అనిపిస్తున్నాయా? కమ్యూనిస్ట్ పార్టీలకు మేము కూడా అడుగుతా ఉన్నాం. అందరం భుజం కలుపుదాం, చేయి కలుపుదాం. ఖచ్చితంగా మార్పు పేరిట అధికారానికి వచ్చి అధికారం మత్తులో ఊగుతున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కళ్ళు తెరిచేటట్టుగా నిరుద్యోగుల పక్షాన ఇచ్చిన మాట నిలబెట్టుకునేటట్టుగా అన్ని ప్రజా సంఘాలు, అన్ని పౌర హక్కుల సంఘాలు, అందరు మేధావులు, అన్ని పార్టీలు నిరుద్యోగుల పక్షాన నిలబడాలి, వారితో కలిసి రావాలని చెప్పి సందర్భంగా మా పార్టీ తరఫున కూడా నేను పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. థ్యాంక్ యూ. నేను కడియం శ్రీహరి గారి పైనే నేను పిటిషనర్ నేనే వారిని అనర్హులుగా ప్రకటించాలా, వారు ఎలా అయినా పార్టీ మారినారు, రాజ్యాంగం ప్రకారం మనకు ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఖచ్చితంగా వీరందరూ కూడా అనర్హులే. ఖచ్చితంగా అనర్హులు పిటిషన్ వేసినాం కోర్టులో. మేము డెఫినెట్గా ఎవరైతే పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎవరుతున్నారో అందరూ కూడా తప్పకుండా ఈరోజు కాకుండా కొన్ని రోజుల్లో డెఫినెట్గా వారు అనర్హులుగా ప్రకటించబడతారు. ఈ అన్ని సీట్లకు కూడా ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. తప్పకుండా ఆ అన్ని సీట్లలో మళ్ళీ మా ఎమ్మెల్యేలు, మా పార్టీ పెట్టిన ఎమ్మెల్యేలు గెలుస్తారు. ఇదంతా కూడా రాజకీయాల్లో హత్యలు ఉంటాయి, ఆత్మహత్యలు ఉంటాయని చెప్తారు. కాబట్టి ఈ యొక్క ఆత్మహత్య ప్రయత్నం అంతా కూడా ముఖ్యమంత్రి గారే చేసుకుంటున్నారు. రేవంత్ రెడ్డి గారు తనేదో నేను బలం పెరుగుతుంది అనుకుంటున్నాను, కానీ ఆయన ఇది ఒక ఆత్మహత్య ప్రయత్నం అని నాకు అర్థమవుతలేదు. కాబట్టి ఇట్ ఈస్ గోయింగ్ టు బి సూసైడల్ అటెంప్ట్ టు హానరబుల్ సీఎం రేవంత్ రెడ్డి గారు. కాబట్టి స్పష్టంగా తప్పకుండా ఎన్నికలు రాబోతాయి. వచ్చిన దాంట్లో ఇప్పుడు పోయిన సభ్యులకి అందరికీ ఎమ్మెల్యే కాంగ్రెస్ టికెట్లు ఇస్తారో ఈరోజు ఒక డౌట్ ఉన్నది. ఇచ్చిన తర్వాత వారు గెలుస్తారో లేదని కూడా ఖచ్చితంగా ప్రజలు నిర్ణయిస్తారు. కాబట్టి ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇది చాలా అంటే వారు చెప్పిన మాటలకి చేసే చేతలకి చాలా డిఫరెన్స్ ఉంది. గ్రౌండ్ రియాలిటీ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. అందుకే నేను ముఖ్యమంత్రి గారిని మారు వేషంలో సార్ గ్రౌండ్ పోయిరమ్మని చెప్తా ఉన్నా. వీళ్ళు ద ఫ్యాక్ట్స్ అని అందరూ కూడా అభివృద్ధి చూస్తారు అనుకుంటారు, కానీ తప్పు అది. కాబట్టి ఇట్స్ వెరీ క్లియర్. కేసీఆర్ గారి నాయకత్వంలో మరి మొన్న జరిగిన ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలోనే 119 నియోజకవర్గాలు హైయెస్ట్ మెజారిటీ వచ్చింది నాకు. కాబట్టి మా ప్రజలు ఎంతో ఆశతోని ఎంతో అభిమానంతో నన్ను గెలిపించినారు. కాబట్టి వారి యొక్క నమ్మకాన్ని, వారి యొక్క నా పైన పెట్టిన విశ్వాసాన్ని ఎప్పుడు వమ్ము చేయను.
ప్రజలకి నన్ను గెలిపించిన ప్రజలకి వాళ్ళ పేరు నిలబెట్టే విధంగానే నేను ఉంటా తప్ప వారిని ఎప్పుడు కూడా నేను అపహాస్యం చేయను, అవహేళన చేయను. కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండమైన పని 10 సంవత్సరాలు చేసినాం. ఇప్పుడు కూడా ప్రతిపక్ష శాసనసభ్యుడిగా నా పాత్ర నాతో పాటు అనేక మందిని ఖచ్చితంగా పోషిస్తాం, మంచి పాత్ర పోషిస్తాం, ప్రజలకు మేలేటెడ్ చేస్తాం తప్పకుండా. థ్యాంక్ యూ. అయితే నేను చెప్పింది మీకు పాయింట్ అర్థం కాలేదు. ముఖ్యమంత్రి గారేమో అభివృద్ధి చూసి వస్తున్నారో చెప్తున్నారు, కానీ అభివృద్ధి ఎక్కడ జరుగుతలేదని చెప్తున్నాను నేను. కాబట్టి ఆ పోయినటువంటి శాసనసభ్యులు క్లియర్ చెప్తున్నారు అభివృద్ధి ఏం జరగలేదు మా దగ్గర అని పోతున్నారు. బట్ డెవలప్మెంట్ ఒకటే ఫ్యాక్టర్ కాదు కదా, రాజకీయాల్లో అనేక అంశాలు ఉంటాయి. కాబట్టి తప్పకుండా ఇప్పుడు ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి మనకి. ప్రభుత్వం ఎన్నో వాగ్దానాలు 100 రోజుల్లో పచ్చి మోసం చేసి ఈరోజు అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు 100 రోజుల్లో అనేది ఎక్కడ పోయింది? ఈరోజు 100 రోజుల్లో 6 గ్యారంటీల్లో ఉన్నటువంటి 13 కాంపోనెంట్స్ 13 కాంపోనెంట్స్ అమలు చేస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు వారే కాక సోనియా గాంధీ గారితో అనౌన్స్ చేయించారు, రాహుల్ గాంధీ గారితో చెప్పించారు, ప్రియాంక గాంధీ గారితో బాండ్లు రాసి ఇచ్చినారు 100 రోజుల్లో. డిసెంబర్ 9 అని చెప్పినారు ఇది రుణమాఫీ గురించి. ఈరోజు ఏం మాట్లాడుతున్నారు? బడ్జెట్ విషయం గురించి కులంకుశంగా ముఖ్యమంత్రి గారు అప్పుడున్నటువంటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారికి, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి ఉన్నటువంటి అప్పుడు సిఎల్పి నాయకుడు మన బట్టి విక్రమార్క ప్రతి ఒక్క లెక్క వారికి ఉన్నది. వారు తెలిసి ప్రజలకు మోసం చేసినట్లు వారు ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ 100 days దాటిపోయింది. కాబట్టి తప్పుడు వాగ్దానాలు చేసి ప్రజలను మభ్యపెట్టి అధికారంలో వచ్చింది కాక వారు ఎప్పుడు చేస్తారో చెప్పేది ఇచ్చిపెట్టేసి ఇట్లా రాజకీయాలకి ప్రాధాన్యత ఇస్తూ పరిపాలన గాలికి వదిలేసి రాష్ట్రం 10 సంవత్సరాలుగా నంబర్ 1 స్టేట్గా తీర్చిదిద్దినటువంటి రాష్ట్రాన్ని దిగజార్చే విధంగా మరి పనులు జరుగుతూ ఉంటే ప్రజలు బాధపడుతున్నారు. ఈరోజు మీరు గ్రామీణ వాతావరణంలో వెళ్ళండి, నాకు చాలామంది కలుస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గ్రామీణ వాతావరణ నాయకులు చెప్తా ఉన్నారు, ఇంకా ముఖ్యమంత్రి గారు తన యొక్క ఏమంటారంటే స్టేటస్ని ఇంకా చేసుకోలేకపోతున్నాడు, ఇంకా అది ఎస్టాబ్లిష్ చేసుకోలేకపోతున్నాడు. ఇట్స్ ఫ్యాక్ట్, గ్రౌండ్ రియాలిటీ. కాబట్టి దీన్ని తెచ్చుకొని వారికి ఇప్పుడు మేము గతంలో పనిచేసి మళ్ళీ చెప్తున్నారు, గతంలో పనిచేసి సాన్నిహిత్యం ఉంది కాబట్టి మంచి అవకాశం వచ్చింది ముఖ్యమంత్రి గారికి నిరూపించుకోవాలి. కాంగ్రెస్ పార్టీలో చరిత్ర చూసినట్టయితే ఎవ్వరు కూడా ముఖ్యమంత్రిగా మంచి పేరు తెచ్చుకున్నట్టు 2సారి ముఖ్యమంత్రి దాఖలాలు లేవు ఈ మధ్యకాలం 45 సంవత్సరాలు, కేవలం రాజశేఖర రెడ్డి తప్ప. కాబట్టి అందరూ ముఖ్యమంత్రిలాగా మిగిలిపోతాడా కాంగ్రెస్ పార్టీలా, లేకపోతే మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటాడా? సరే, అభివృద్ధి చేసిన తర్వాత సంక్షేమం తర్వాత అనేక అంశాల పట్ల రాజకీయ ఫలితాలు ఉంటాయి, ప్రజల ఆలోచన తీరు ఉంటుంది, అప్పుడున్న ఎమోషన్స్ బట్టి ఉంటుంది. కానీ 5 సంవత్సరాలు నీకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని ప్రజలకి ఏం హామీ ఇచ్చినావు నెరవేర్చు. వారికి ముఖ్యమంత్రి కావాలని కల ఉండే, ముఖ్యమంత్రి అయిపోయాడు. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకు ఏం చేయాలో స్పష్టత లేదు, స్పష్టంగా అర్థమవుతున్నది. ఒక అవగాహన లేదు, ప్రజలకు ఏమి చేయాలి అనే క్లారిటీ వారికి లేదు, రాష్ట్రానికి ఏం కావాలనేది వారికి క్లారిటీ లేదు. లేకుండా సరే తెలుసుకునే అవసరం ఉంది వారికి. గడిచిన 7-8 నెలల్లో గవర్నమెంట్ టేకాఫ్ సరిగ్గా కాలేదు. పక్క రాష్ట్రంతో కంపేర్ చేస్తూ ఉన్నారు, పక్క రాష్ట్రంలో బ్రహ్మాండంగా జరిగిందని చెప్తా ఉన్నారు, ఇక్కడ టేకాఫ్ సరిగ్గా కాలేదు. ఇప్పుడైనా సరే మీకు అవకాశం ఉంది సరిదిద్దుకునేది, ఆ ప్రయత్నం చేయండి అని చెప్తున్నాము, రాజకీయాలు మానుకోమని చెప్తా ఉన్నాం. కాబట్టి అది వారు తెలుసుకుంటే, విపక్షాల యొక్క గొంతుకని వారు పాజిటివ్నెస్తోని కన్స్ట్రక్టివ్ మెథడ్లు అర్థం చేసుకుంటే వారికి మంచిది, లేకు రాజకీయ కోణంలో ఆలోచన చేస్తే వారికి నష్టం. థ్యాంక్ యూ.